హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోడల్ నెంబర్ 6లో ఉన్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్ అనే మోడల్లో ఉన్నాం. క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇంటిగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, లేకపోతే ఇంటిగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్, లేకపోతే ఇంటిగ్రల్ 1/a సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్, లేకపోతే ఇంటిగ్రల్ 1/a cos x plus b sin x plus or minus c dx, where a, b and c are the real numbers. a అనేది ఎప్పుడు 0 అవ్వదు, అది కండిషన్. అయితే మనం ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 6 వరకు చేసామండి. ఓన్లీ 8 క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో. ఆ 8 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఫైనల్ ఎగ్జామ్కి. నేను ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వీడియోస్ అన్నీ చేస్తున్నాను. డిప్లొమా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ నేను కవర్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ మీ డిప్లొమా ఫ్రెండ్స్కి, లేకపోతే మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి పంపించండి. ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. Okay, now we can go for the solution. Integral dx by 4 plus 5 cos x. దాని సొల్యూషన్ చూద్దాము. Solution: given that integral dx by 4 plus 5 cos x ఇలా ఇచ్చారండి. అయితే పుట్ t is equal to tan x by 2, dx is equal to 2 dt by 1 plus t square, cos x is equal to 1 minus t square by 1 plus t square. అయితే dx ప్లస్లో ఏం పెట్టాలమ్మా? 2 dt by 1 plus t square. 4 plus 5 cos ప్లస్లో ఏం పెట్టాలన్నా? 1 minus t square by 1 plus t square. దాని తర్వాత 2 dt by 1 plus t square by 4 into 1 plus t square plus 5 into 1 minus t square by 1 plus t square. 1 plus t square 1 plus t square క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలిద్దండి? 2 dt by 4 into 1. 4 అనేది బ్రాకెట్ టర్మ్స్కి ఇంటూ చేయండి, 5 అనేది బ్రాకెట్ టర్మ్స్కి ఇంటూ చేయండి. 4 plus 4t square plus 5 minus 5t square. ఇది ఓకే. నౌ 4 square 4t square minus 5t square ఏమైందండి? మైనస్ టీ స్క్వేర్. అవునా? 2 అనేది కాన్స్టెంట్.
డ్యామ్ షూర్గా ఇదే వస్తాయండి ఇవన్నీ. అర్థమైందండి? ఇది ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మైనస్ పెడతాను. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇక dx బై 4 మైనస్ 5x వస్తుందండి. మైనస్, ఓకే, ఇక్కడ మైనస్ అండి. put t is equal to tan x by 2, okay, dx is equal to dt by 1 plus t square, cos x is equal to 1 minus t square 1 plus t square, okay. ఇంక ఇక్కడ ఏముందండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. 1 plus t square 1 plus t square 1 plus t square కామన్ తీస్తే సేమ్ ఇలా వస్తుంది. దాని తర్వాత ఇది మైనస్, ఇది ప్లస్, ఓకే. 4 minus 5 కదా, 4 minus 5 కరెక్టే. ఇక్కడ దాకా చేసాము, ఇక్కడి నుంచి మనం చేయాలి. ఫార్ములా వాడిందండి దీనికి. ఇక్కడ దాకా అర్థమైందా మీకు? నేను ఏం చేశాను, ఏ లేదు గివెన్ దాన్ని రాశాను, క్వశ్చన్ రాశాను, మైనస్ పెట్టాను అంతే. దాని తర్వాత మనం పుట్ ఏమేమి రాయాలి, 3 థింగ్స్ రాయాలి కదా. t అంటే ఏంటి రాయాలి, dx అంటే ఏంటి రాయాలి, cos x అంటే ఏంటి రాయాలి, అది రాశాను. దాని తర్వాత dx ప్లస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను. దాని తర్వాత 4 మైనస్ 5 cos ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేశాను. దాని తర్వాత dt 2dt by 1 plus t square by 4, 1 plus t square అనేది ఎల్సిఎం తీసుకుంటే 4 into 1 plus t square minus 5 into 1 minus t square ఉంటుంది. అది ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 1 plus t square 1 plus t square క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 20t by ఈ 4 అనేది బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ఇంటూ చేస్తాము, మైనస్ 5 అనేది బ్రాకెట్ టర్మ్ ఇంటూ చేస్తే 4 plus 4t square minus 5 plus 5t square అనేది మిగులుతుంది. అది అయితే 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ పెట్టేస్తే బయట పెడదాం. dt బై ఇక్కడ ప్లస్ 4t స్క్వేర్ ప్లస్ 5t స్క్వేర్ 9t స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు 9 కామన్ తీస్తే 1/9 ఇలా వస్తుంది. మళ్ళీ దీని ఎలా రాసుకోవచ్చు, 1/t స్క్వేర్ మైనస్ 1/3 4 స్క్వేర్ dt. ఇది ఎలా కనబడుతుంది, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx is equal to 1/2a log x minus a by x plus a plus c. ఇక్కడ a కన్నా a అనేది 1/3, x అనేది t. కంపేర్ చేస్తే మనం ఎలా రాయొచ్చు, 1/2 a అంటే 1/3 tan inverse log
x అంటే t మైనస్ a అంటే 1/3 బై t ప్లస్ 1/3 ప్లస్ 2/3 2/3 3/2 అవుతుంది మనకి తర్వాత t ప్లస్ కింద tan x/2 tan x/2 tan x/2 ఇది ఏమైందమ్మా 3/2 ఇది ఆన్సర్. Thank you for listening my class patiently. Subscribe my channel. Share my channel to your relatives, friends, family. These classes are very useful for the diploma students, all the branches. Thank you.